వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ కన్నా, నీకోసం ఇది నుంచి పాట ప్రాక్టీస్ చేస్తున్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాను ఎక్కడికి వెళ్తావు? ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? ఎందుక పెట్టారుగా మా వాళ్ళు పెద్ద గుణపం. ఒరే, మ్యాచ్కి ముందు టేబుల్లో మా పొజిషన్ ఏంటి? థర్డ్ పొజిషను. మ్యాచ్ తర్వాత మా పొజిషన్ ఏంటి? థర్డ్ పొజిషనే. పోనీ మ్యాచ్కి ముందు మీ పొజిషన్ ఏంటి? ఎయిత్ పొజిషను. మరి మ్యాచ్ తర్వాత? ఎయిత్ పొజిషను. మరి ఎందుకురా నీకు? ఎందుకంటే మిమ్మల్ని డబుల్ హ్యాట్రిక్ కొట్టనీయకుండా మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి. అల్ప సంతోషాలు రాబాయి మీరు. అసలు దేనికి ఆనందపడాలో దేనికి పడకూడదో తెలియకుండా పోతుంది. అబ్బా, ముష్టి కవరింగ్లు చేయడంలో మీ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్కి మించిన వాళ్ళు ఉండరా? ఇట్స్ జస్ట్ ఏ బ్యాడ్ డేరా. ఎక్స్పెరిమెంట్స్ చేసాం, కొన్ని డెసిషన్స్ తప్పు తీసుకున్నాం, ఫెయిల్ అయ్యాం, అంతే. మీరు టేబుల్లో ఫస్ట్ ఉన్నారా ఎక్స్పెరిమెంట్ చేయడానికి? ఫస్ట్కి వెళ్ళడానికే చేసాం, కానీ ఎందుకో మిస్ అయింది. ఏంటి, టేబుల్లో ఫస్ట్కి వెళ్ళడానికి హర్ష దూబేని రీప్లేస్ చేసి హర్ష పటేల్ పెట్టుకుంటారా? అది కూడా 2 ఓవర్లు వేయడానికి, అంతేగా? అది ఎందుకో మాకు కూడా తెలియదులే. ఎల్కేజీ పిల్లోడికి కూడా తెలుసు అది స్ట్రాటజీ కాదు, సూసైడ్ అని. మీ కెప్టెన్కి మాత్రం తెలియదు పాపం. ఒరే బాబు, ఏదో ఒకసారి తప్పు జరిగిందిరా, నాంచకు. ఒక్కసారా? ఇంకేం తప్పు కనిపించలేదా నీకు మ్యాచ్లో? ఇంకేముంది? ఇంపాక్ట్ ప్లేయరు. అసలు స్కోర్ తక్కువ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ తీసుకునే ఒక ఆప్షన్ ఉంది, అది తెలుసా మీకు? వద్దయ్యా, మళ్ళా లైమ్ లింగ్స్టోన్ వస్తాడు. దానికంటే సకీబ్ హుసేన్ చాలా బాగా ఆడాడు. మేము కరెక్ట్గానే యూజ్ చేసుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం వల్ల టీం బ్యాలెన్స్ తప్పింది, అంతే. ఒక్క ప్లేయర్ ఆడకపోతే బ్యాలెన్స్ ఉండదు, అది మీ పరిస్థితి. సందు దొరికింది కదా అని మరీ మీదకి ఎక్కేయకు. 5 మ్యాచ్లు వరుసగా గెలిచాం కాబట్టి కొంచెం దిష్టి తగిలింది, అది తీసుకుంటే పోతుంది. నాకెందుకో అదే కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఇంత తక్కువ స్కోర్ పెట్టుకొని కూడా అభిషేక్ని ఓపెనింగ్ బౌలింగ్ పంపిస్తారు. అంటే స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉందని. అలాంటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ష దూబేని తీసుకోవాలి కదా. సకీబ్ బాగానే వేశాడు కదా. నేను థింకింగ్ ప్రాసెస్ గురించి అడుగుతానమ్మా. సర్లే, తప్పు చేసామని ఒప్పుకున్నాం కదా, మళ్ళీ అదే తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అది అవ్వదమ్మా. 5 సార్లు వరుసగా మ్యాచ్లు గెలిచారుగా, ఇప్పుడు 5 సార్లు వరుసగా ఓడిపోతారు. ఏం నోర్రా అది. నెక్స్ట్ నుంచి కోల్గేట్తో కాదు, హార్పిక్తో కడుక్కో, నీకు అదే కరెక్ట్. అక్కడెక్కడో మండుతున్న వాసన వస్తుందే. నెక్స్ట్ అదే వాసన మీ దగ్గర కూడా వస్తుంది. జస్ట్ టైం గ్యాప్ అంతే, వెయిట్ చేయి, చూద్దాం. ప్రస్తుతానికి ఈ హైని మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తాం. మర్చిపోయా, పాండుబాయ్ మీకోసం ఒక లెటర్ ఇమ్మన్నాడు. ఇది మాత్రం లీవ్ లెటర్ కాదులే. హలో మిస్టర్ ఎస్ఆర్హెచ్ ఖట్టు బానిసా, ఓడిపోయాక నీ ఏడుపు వేసి చూద్దామని చాలా అనిపించింది. లైవ్లో మిస్ అయ్యాయేమో కానీ ఫోటో అయితే చూసా. పావం, మొహం అంతా మాడిపోయిందిగా. మేము హ్యాట్రిక్ కొడతాం అంటే నవ్వుతారా? ఇప్పుడు తెలిసిందా దుర్గం చెరువు బ్రిడ్జ్కి హౌరా బ్రిడ్జ్కి ఉన్న డిఫరెన్స్? ఎలా ఉంది మా రివెంజ్? మీ నాయకుడి ఓవర్లో మా ఫిన్నెలని ఎలా కొట్టాడు? పోలా అద్దిరిపోలా. ఇంకా నెక్స్ట్ నుండి మీ బౌలర్స్ని బ్యాట్స్మెన్ని అలానే కొడతారు. మీరు అలానే 8 ఫేస్ కంటిన్యూ చేస్తారు. ఇది నన్ను హేళన చేసినందుకు నీకిచ్చే శాపం. చాలా చూసాం. ఏదన్నా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమను, అప్పుడు చూస్తాం. అది ఎస్ఆర్హెచ్ విన్నింగ్ స్ట్రీక్కి బ్రేక్ పడింది. కేకేఆర్ హ్యాట్రిక్ కొట్టేసింది. అసలు విన్నింగ్ కాంబినేషన్ని అనవసరంగా చేంజ్ చేసి ఎస్ఆర్హెచ్ కొంప ముంచుకుంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హర్షల్ పటేల్ ఛాన్స్ని పెద్దగా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఇక నిన్న ఈవినింగ్ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ మళ్ళీ ఓడిపోయింది. కేకేఆర్తో పాటు జీటీ కూడా నిన్న మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. డబుల్ హ్యాట్రిక్ అంటే ఇదే అని చాలా లేట్గా అర్థమైంది. ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన పంజాబ్ జస్ట్ 163 కొట్టింది. అంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ ఇంత తక్కువ స్కోర్ కొట్టడం వెరీ బ్యాడ్ లక్. నిజానికి 47 రన్స్కే పంజాబ్ 5 వికెట్స్ పడిపోయాయి. అసలు 100 అయినా వస్తుందో రాదో అని డౌట్ అనుకుంటున్నప్పుడు సూర్యాంష్ అండ్ స్టాయినిస్ చాలా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దానివల్లే స్కోర్ ఆ మాత్రం వచ్చింది. చేసింగ్లో టార్గెట్కి తగినట్లే సాయి సుదర్శన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చెప్పాలంటే చాలా ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు జీటీ అంతా. కానీ ఆ సిచ్యువేషన్ నుంచి మెల్లగా నెక్ టు నెక్ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. లాస్ట్ 1 ఓవర్ 11 రన్స్ టు విన్ ఉన్నప్పుడు ఒక 4 ఒక 6 వచ్చేయడంతో జీటీ గెలిచేసింది. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే జీటీకి సీజన్ స్టార్టింగ్లో వచ్చింది. కాకపోతే క్రీజ్లో రషీద్ ఖాన్ అండ్ రబాడా ఉండడం వల్ల మిస్ అయిపోయారు. అలాంటిది ఈరోజు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకున్నారు. జీటీ మొత్తానికి హ్యాట్రిక్ అయితే కొట్టేశారు. ఏంటో ఈ సీజన్లో అందరూ అయితే వరుసగా గెలుస్తున్నారు, లేకపోతే వరుసగా ఓడిపోతున్నారు. కన్సిస్టెన్సీ మాత్రం ఎవరు మెయింటైన్ చేయట్లేదు. బట్ ప్లే ఆఫ్స్ ఇంకెంతో దూరంలో లేదు. ఇలాంటి టైంలో ఏదైనా పెద్ద షాక్లు ఏమైనా తగులుతాయేమో,
నెక్స్ట్ వచ్చే గేమ్స్లో చూడాలి. ఇంకా ఈ రోజు మ్యాచ్ ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకునే ముందు నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్స్ ఎవరో చూద్దాం. 2 మ్యాచెస్ కాబట్టి 2 విన్నర్స్ ఉంటారు. నెంబర్ 1 నక్షత్, నెంబర్ 2 భరత్. కంగ్రాట్స్ గైస్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేసేయచ్చు. ఇక ఈరోజు టేబుల్ బాటమ్ 2 టీమ్స్ మధ్యలో మ్యాచ్. ఆల్రెడీ మండే, పైగా ఈరోజు రిజల్ట్తో అసలు ఈ సీజన్కి సంబంధమే లేదు. బట్ ఇలాంటప్పుడే కొన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ప్లాన్ చేశారేమో ఈరోజు మ్యాచ్లో చూడాలి. ఇక ఈరోజు టీమ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎంఐ ప్లేయింగ్ 11 గురించి చూసుకుందాం. నెంబర్ 1 రయాన్ రికిల్టన్, నెంబర్ 2 విల్ జాక్స్. రోహిత్ శర్మ ఇంకా వచ్చే ఛాన్సెస్ కనపడట్లేదు, సో వీళ్ళే కంటిన్యూ అవుతారు. లాస్ట్ మ్యాచ్ పెద్దగా ఫైర్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత నెంబర్ 3 నమన్ధీర్, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ అసలు ఫామే చూపించట్లేదు. ఆయన అసలు ఎలాంటి ప్లేయరు, ఆయన గ్రౌండ్లో ఎలాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఎక్కడ అసలు పొంతన కూడా లేదు. నమన్దీన్ పర్లేదు, లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. నెంబర్ 5 తిలక్ వర్మ ఒక సెంచరీ కొట్టాడు, బట్ మిగతా మ్యాచ్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా. ఈయన కూడా కెప్టెన్సీ ప్రెషర్ ఉందో ఏంటో తెలియట్లేదు, కానీ గ్రౌండ్లో పెద్దగా అసలు మంచి ఇన్నింగ్స్ ఆడట్లేదు. మొత్తం సీజన్ స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయింది, అసలు ఒక్క మంచి ఇన్నింగ్స్ చూడలేదు హార్దిక్ పాండ్యా నుంచి. సో అసలు బ్యాటింగ్ ఆర్డర్లో ఎవ్వరు సరిగ్గా ఆడట్లేదు కాబట్టి ముంబై ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది. నెంబర్ 7 రాబిన్ మిన్స్, నెంబర్ 8 క్రిష్ భగత్, నెంబర్ 9 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 10 గజన్ఫర్, నెంబర్ 11 బుమ్రా, నెంబర్ 12 రఘు శర్మ ఈరోజు రావచ్చు. అండ్ అందరిలో గజన్ఫర్ ఒకడే కొంచెం మంచిగా వికెట్లు తీస్తున్నాడు, బౌల్ట్లు బుమ్రాలు కూడా పెద్దగా పనిచేయట్లేదు. అది. ఇక ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 మిచెల్ మార్ష్, నెంబర్ 2 ఎయిడెన్ మార్క్రమ్. అసలు ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకుండా వీళ్ళిద్దరిని టాప్లో పంపించేస్తే ఏ గొడవ ఉండదు. నెంబర్ 3 రిషబ్ పంత్. ఈయన కూడా మధ్యలో కొన్నిసార్లు బాగానే ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో 42 కొట్టాడు, ఆ ముందు మ్యాచ్ డకౌట్ అయ్యాడు, బట్ ఆ ముందు మ్యాచ్ 43 కొట్టాడు. అలా మధ్యలో ఆడుతున్నాడు కాబట్టి కన్సిస్టెంట్గా గెలిపిస్తాడు ఈరోజు మ్యాచ్ అన్నట్లయితే కనిపించట్లేదు. మార్క్రమ్ కానీ, మార్ష్ కానీ, రిషబ్ పంత్ కానీ. నిక్లస్ పూరన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అసలు ఏ మ్యాచ్ ఆడలేదు ఇంతవరకు సరిగ్గా. బట్ ఆయన్ని ఆడిపిస్తున్నారు కాబట్టి నెంబర్ 4లో నిక్లస్ పూరన్, నెంబర్ 5 ఆయుష్ బదోని. కొంచెం అంతో ఇంత బాగా ఆడేది బదోని ఒకటే. నెంబర్ 6 ముకుల్ చౌదరి, మధ్యలో ఒక మ్యాచ్ చాలా బాగా గెలిపించాడు. నెంబర్ 7 హిమ్మత్ సింగ్. ఈయన కూడా మధ్యలో ఒకసారి బాగానే ఆడాడు, కానీ గెలిపిస్తాడు వీడు అన్న రేంజ్లో ఎవరు కనబడట్లేదు ఇప్పటికీ. నెంబర్ 8 జార్జ్ లిండే, నెంబర్ 9 మొహమ్మద్ షమి, నెంబర్ 10 దిగ్వేష్ రతి, నెంబర్ 11 ప్రిన్స్ యాదవ్. ఎల్ఎస్జీలో ప్రిన్స్ యాదవ్ మంచి వికెట్లు తీస్తున్నాడు. నెంబర్ 12 మొహసిన్ ఖాన్. ఈ రోజు ఎవరు గెలిచినా పాయింట్స్ టేబుల్లో పెద్ద మూమెంట్ ఏమి ఉండదు, బట్ మ్యాచ్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.